2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్తు నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 3 దశల్లో దోస్తు రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దోస్తు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్, మే 14 వరకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు. మే 15 నుంచి మే 25 వరకు దోస్తు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్, మే 31 నుంచి జూన్ 15 వరకు దోస్తు థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనున్నట్లు చైర్మన్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ లో మరి మంచిగా అడ్మిషన్స్ అవుతుండే, మంచిగా ఉంది. మన గవర్నమెంట్ లో ఎందుకు అంత కావట్లేదంటే కొన్ని మనం ప్రైవేట్ చేసినవి మనం చేయట్లేదు. ముఖ్యంగా ఏంటిదంటే ప్రైవేట్ లో మీకు తెలుసండి, ఫస్ట్ డే 1 మెటీరియల్ ఇస్తాం స్టూడెంట్స్ కు కావాల్సినటువంటి బుక్స్ అనుకోండి అలాంటివి. సో మనం అవి ఇస్తలేమని మేమందరం డిసైడ్ చేసుకొని ఈసారి రీడింగ్ మెటీరియల్ అంటారా, లర్నింగ్ అంటారా, అది మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్, ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సెమిస్టర్లో. సో ఫస్ట్ జూలై రోజు TGCHE is going to provide reading material to the స్టూడెంట్ కు. అదేంటంటే సాఫ్ట్ కాపీలు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు. సో 25లో UGC ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏంటంటే నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ నుంచి ఏ కోర్సులు చేసినా కానీ ఒక 20% ఏంటంటే టెక్నాలజీ అనుసంధానం చేయాలని. సో అట్లా మేము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ కంపోనెంట్ ఒకటి, సెకండ్ ఏంటంటే మేనేజ్మెంట్ కామర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది దృష్టిలో పెట్టుకొని, థర్డ్ ఏది ఉన్నా కానీ లా పాలసీ గవర్నెన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని, ఫోర్త్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ లో కొంత రీసెర్చ్ లేదనేది వాస్తవం. అయితే ఆ కంపోనెంట్ కూడా ఫిల్ చేయడానికి మేము ఏంటంటే రీసెర్చ్ ను కూడా కొంత ఎంకరేజ్ చేయడము, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని UGC చెప్పింది. సో వీటిని ప్రాజెక్ట్ అనుకోండి, ఇంటర్న్షిప్ అనుకోండి, ఫీల్డ్ వర్క్ అనుకోండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత ఈ యొక్క సిలబస్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది చేశాము.